వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ కంటిన్యూటీ వీడియో కోసం వచ్చేసాం. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం స్పేస్ యాత్రకి. ఇక్కడ స్పేస్ యాత్రకి కంటే ముందు ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో మనకి డ్యాన్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవాళ అయితే లేవు, సో మేము డైరెక్ట్గా స్పేస్ యాత్రలోకి వెళ్తున్నాం. స్పేస్ యాత్ర దీని తర్వాత షాపింగ్ ఉంటుంది. ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయినాక మనకి 2 డిఫరెంట్ హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్లో మనకి ఒక షిప్ లా ఉంటుంది. దాంట్లో మనం కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ప్రతి ఒక్క చైర్ మూమెంట్ కూడా వస్తుంది. మనం నిజంగానే స్పేస్లోకి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఇది నేను ఎందుకు వీడియో తీయలేదంటే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి మేము ఒక రైడ్లోకి వచ్చాము. ఇదేంటి అంటే గుర్తుందా, చిన్నప్పుడు పంచతంత్రం ఇవన్నీ కూడా ఈ టాయ్స్తో ఆడేవి. చాలా చాలా బాగుంటుంది. లైవ్గా చూస్తే నిజంగా బొమ్మలా అన్నట్టు ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు మనం ఇలాంటివే చూసి పెరిగాం కదా, చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసేటప్పుడు. మెల్లగా మనం ప్యారిస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ప్యారిస్లో సెటప్ అన్నమాట ఇది. జస్ట్ మనకి చూపించడానికి. చూసారు కదా హాట్ బెలూన్, ఇంకా అక్కడ ఉండేటట్టుగా హౌసెస్ చాలా బాగా చేశారు. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా మనం ఒక చిన్నపాటి ట్రైన్లో వెళ్తాం అన్నమాట. మనం వెళ్తూ ఉంటే మనకు అన్నీ డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసాం మనం స్నో వరల్డ్కి. ఇక్కడ లైట్స్తో మనకి స్నో ఫీల్ వచ్చేటట్టుగా చేశారు. చాలా బాగుంది. ఇక్కడైతే నిజంగా ట్రైన్ వచ్చి గుర్తేస్తుందా అన్నట్టుంది. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా ఇంటరాక్టివ్గా ఉన్నట్టు ఉంటాయి. అన్నీ కదులుతా చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా మంచి
తీయకూడదా తీయకూడదా ఏమి ఏమి బాయ్ బాయ్. दादाजी मेरी दूसरी इच्छा भी पूरी कर दो. मैं प्रिशा से शादी करना चाहता हूँ. అబ్బా వావ్ ధన్యవాదం. ప్రిషా బెస్ అర్జున్ అంట. దిల్లు అర్జున్ అంటే దిల్లు అర్జున్. తాజ్మహల్ ఇక్కడ నుంచి మేమైతే ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. నిజంగా వెళ్ళమో అన్నది సెకండరీ. ఉన్న దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంతవరకు ఒకటైతే ఇంకొక బైక్ రైడ్ షో ఉంటుందన్నమాట. దానిపైన ముగ్గురిని కూర్చోపెట్టి వాళ్ళే నిజంగా ఒక మూవీలో ఉంటే ఎలా ఉంటుందా అన్నది మనకైతే చూపిస్తారు. నన్ను అడిగితే మీరు లెఫ్ట్లో కూర్చోండి. లెఫ్ట్ సైడ్ కూర్చుంటే మీకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అండ్ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో అయితే నేను అటాచ్ చేయలేదు, బట్ మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత బాగా ఆకలేసి మేమైతే లంచ్ చేద్దామని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మాకు చాలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. సూప్స్ ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇక్కడ సూప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. గ్రీన్ సలాడ్, టొమాటో, ఇంకా చనా చాట్, మసాలా చాట్, ఇంకా చిప్స్, ఫ్రైస్, వెజ్ మంచూరియా, నూడిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పాస్తా కూడా ఉంది. యాక్చువల్గా దాన్ని మ్యాక్రోనీ సలాడ్ అంటారు అనుకుంటా. వెజ్ నూడిల్స్ ఉంది. చెప్పా కదా, పాస్తా ఉంది. ఇంకా అలా వెజ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. మేము యాక్చువల్గా వెళ్ళింది సాటర్డే, సో ఇంకా అందరం వెజ్ ప్రిఫర్ చేసాము. నాన్ వెజ్ ఐటమ్స్ లేనట్టున్నాయి, బట్ ఉన్న వాటికి చాలా బాగుంది. జీలకర్ర అన్నమే వెజ్ తినండి. అన్నం, పప్పు. తర్వాత వేసుకుంటున్నాను యాక్చువల్లీ. యాక్చువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇక్కడ చిల్లీ ఫిష్, నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. నేను అంతా ఒక్కసారి పెట్టి ఫోటో తీసాను. ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా, మంచిగా. చూడండి వాళ్ళు నాన్ వెజ్ కూడా
తినొచ్చు, వెజ్ తిన్న వాళ్ళు వెజ్ తినొచ్చు. అండ్ దట్స్ ఇట్. ఈ పార్ట్ కూడా చాలా లెంతీ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏమొస్తుందో మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేనైతే పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. చూసారా నేను ఎంత స్టైల్ కొడుతున్నానో, మా ఆయనతో వస్తే అదొక ఎక్కబ్బా. ఏమంటారు? నాకు